నీవు ప్రజలు నిన్ను చూసి మెచ్చుకునే విధంగా నువ్వు జీవించనవసరం లేదు. లేదా వారు మెచ్చుకునేలాగా నువ్వు ఎన్నో సాహశక్తుల ప్రయత్నాలు, వేషాలు వేయడం అవసరం లేదు. ప్రభువు నిన్ను మెచ్చుకుంటే తప్పకుండా లోకమంతా కూడా నీ వైపు చూస్తుంది. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. ప్రియమైన బిడ్డలారా, దావీదును ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి దావీదును ఎవ్వరికీ తెలియదు దావీదు అంటే. కానీ దేవుడు ఒకరోజు ఏం చేశాడో తెలుసా? దావీదు అంటే లోకానికి తెలిసే విధంగా మహారాజుగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను కూడా అట్టి విధంగా లోకంలో ప్రజలందరూ కూడా నీ వైపు చూడాలి అంటే, నిన్ను చూడాలంటే, ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను చూడాలంటే యేసు ప్రభువు నిన్ను మెచ్చుకునే విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావా?